చేతులు పోవడము, కళ్ళు పోవడము, హెడ్ ఇంజరీ మ్యాడ్గా మారుతున్నారు. ఇది 1 year గురించి తెలుసుకుంటే, ఒక్క రోజు గురించి తెలుసుకుంటే, 1 day గురించి తెలుసుకుంటే, ఒక్కరోజు మన ఇండియాలో 420 నుంచి 423 మంది ఎవ్రీడే చనిపోతారు మన ఇండియాలో. ఓన్లీ రోడ్ యాక్సిడెంట్ వల్ల. రోడ్ యాక్సిడెంట్ జరిగి ఒక్క రోజులో 420 నుంచి 423 మంది చనిపోతారు. మరి ఈ 423 మంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ రేషియో వాళ్ళు చనిపోతారో మనం తెలుసుకుంటే 16 నుండి 30 years వాళ్ళు, 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 68% చనిపోతున్నారు. 68% సుమారు 70%. అంటే మొత్తానికి జరిగే యాక్సిడెంట్లలో 70% యూతే ఉంటుంది. మరి ఈ యూత్ ఎందుకు ఉంటుందంటే బికాస్ ఆఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ట్రాఫిక్. ఈ పిల్లలు పాటించకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీంట్లో 70% చనిపోతారు. ఒక్క పర్సన్ చనిపోతే, ఒక ఫ్యామిలీలో లీడ్ అయిన పర్సన్ చనిపోతే, లీడ్ని ఒక ఇంటి యజమాని, ఒక ఇంటికి యజమాని అంటే భార్య, భర్త, 2 పిల్లలు, 3 పిల్లలు అనుకుంటే ఆ ఇంటి నడిపించే యజమాని భర్త చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ పిల్లలకు ఫీజు ఎవరు కడతారు, ఇంటి రెంట్ ఎవరు కడతారు, మీకు ఫుడ్ ఎవరు ఇస్తారు, మీకు కావాల్సిన ఏమైనా అవసరం ఉందో ఎవరు తెచ్చి పెడతారు. ఇంటి ఆ ఇల్లు మొత్తం కూడా పాడైపోతుంది. ఆ పిల్లలు అనాశంగా బతకవలసి వస్తుంది. ఎవరో దయాదాక్షణం మీద బతకవలసి వస్తుంది. ఒక ఇంటి యజమాని ఒక్క పర్సన్ చనిపోతుంది. అదే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు సపోజ్ 14-15 సంవత్సరాలకు వచ్చింది, బండి నడిపిస్తున్నారు, నడిపించి 5 ఏళ్ళు జరిగిపోయి ఒక ప్రాణం పోయింది. సపోజ్ ఒక ప్రాణం చిన్న ఇమీడియట్ గ్రూప్ చనిపోతే ఆ ఎవరు చనిపోయినారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు నాకు జీవితంలో సంతోషం అనే ఓటే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మీరు గుర్తుకొచ్చినప్పుడు, ఎవరు చనిపోయినారో గుర్తుకొచ్చినప్పుడు ఆ పేరెంట్ హ్యాపీగా ఉంటారా? ఏ పేరెంట్ హ్యాపీగా ఉంటాడు? మీ బదులు ఇంటి నుంచి ఎవరైనా మీ ఫ్రెండ్స్